స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ హ్మ్. అందరికీ తెలుసు. హ్మ్. ఇవి తీసుకోవడం మంచిది కాదు. హ్మ్. ఆరోగ్యానికి హానికరం అని ప్రతి ఒక్క చోట మనం చూస్తూ ఉంటాం. హ్మ్. హౌ డస్ ఇట్ ఎఫెక్ట్ థైరాయిడ్ కావచ్చు, అలాగే షుగర్‌కి కావచ్చు. స్మోకింగ్, ఆల్కహాల్ ఎంత ఇంపాక్ట్ చూపిస్తుంది మన బాడీకి? ఎస్పెషల్లీ షుగర్ అండ్ థైరాయిడ్ పేషెంట్స్‌కి. ఐ విల్ టెల్ యూ వన్ థింగ్. ఎప్పుడైనా సరే ఒక షుగర్ పేషెంట్స్ గురించి ఫస్ట్ చెప్తాను. ఇఫ్ యువర్ HbA1c level is more than 7, otherwise it is coming to 7. సో దట్ మీన్స్ మీ మీకు ఉన్న రక్తంలో మీకు ఉన్న రక్త కణాలు ఏమవుతుందంటే లైక్ క్రిస్టలైజేషన్ స్టార్ట్ అయిపోతాయి. ఓకే, సో వన్స్ యు ఆర్ కమింగ్ టు 7, యూ షుడ్ ఇమీడియట్లీ యూ షుడ్ టేక్ కేర్ అండ్ యూ షుడ్ థింక్ అప్ కమింగ్ టు ద నార్మల్ రేంజ్. ఓకే, సో HbA1c ఎప్పటికీ 7కి మనకు రాకూడదు. 7కి వచ్చేసిందంటే దర్ ఇస్ ఎ డేంజర్ సిగ్నల్ ఇన్ ద బాడీ అని అనుకోవాలి. ఓకే. ఓకే, దట్ ఈస్ వన్. సెకండ్ థింగ్, ఎప్పుడైనా సరే మనకు 7కి వచ్చేసిందంటే మీకు ఉన్న బ్లడ్ థిక్నెస్ పెరిగిపోతాయి ఆటోమేటికలీ. ఓకే, సో ఉన్న బ్లడ్ థిక్నెస్ పెరిగిన తర్వాత సపోజ్ యు ఆర్ టేకింగ్ ఆల్కహాల్, అదర్వైజ్ లెట్ us say యు ఆర్ స్మోకింగ్, అప్పుడు ఏమవుతుంది ఇంకో థిక్నెస్ పెరుగుతుంది. సో దోస్ థిక్ బ్లడ్ ఎప్పుడైనా సరే మన బాడీలో ఆటోమేటికలీ మూమెంట్ జరిగితే అప్పుడు వెన్ ఇట్ ఈస్ గోయింగ్ టు ద హార్ట్ ఆర్టరీస్, అక్కడ మనకు ప్లెక్స్ డెవలప్ అవడం అవకాశం ఉంది. ఈ ప్లెక్స్ ఎప్పుడైనా సరే డెవలప్ అయిందంటే అక్కడ ద ఆర్టరీస్ విల్ బికమ్ నారో. ఓకే, ఈ డయామీటర్ తగ్గిపోతుంది. సో డయామీటర్ ఎప్పుడైనా సరే తగ్గిపోయిందంటే బ్లడ్ ఫ్లో ఆటోమేటికలీ తగ్గిపోతుంది. ఓకే, సో ఎలా బ్లడ్ ఫ్లో జరగాల్సింది అట్లా జరగదు, అండ్ దట్ హ్యాపెన్స్ డ్యూ టు ద స్మోకింగ్. ఓకే, సో స్మోకింగ్ ఇస్ సో డేంజరస్. సో ఆల్కహాల్ కంటే స్మోకింగ్ డేంజరస్, మోర్ డేంజరస్. ఓకే. స్మోకింగ్ మనం ఇన్ కేస్ డైలీ బేసిస్ లో చేస్తున్నామంటే మనం గ్రాడ్యువల్ గా మానేయాలి. ఆల్కహాల్ తీసుకుంటున్నారు అంటే అది కూడా మీరు గ్రాడ్యువల్ గా రిడ్యూస్ చేసి మనం మానేయచ్చు. దట్ ఈస్ వన్. అండ్ సెకండ్ థింగ్ ఐ విల్ టెల్ యూ, లైక్ ఎవరికైనా సరే షుగర్ లెవెల్ ఎప్పుడైనా సరే ఎక్కువగా ఉంటుంది అనుకో, దే హ్యావ్ టు బ్యాలెన్స్ ఇట్ విత్ ద ఫుడ్ ఓన్లీ, నాట్ అలాంగ్ విత్ ద మెడిసిన్స్. మెడిసిన్స్ ద్వారా మీకు ఎప్పటికీ ఒకే రకంగా ఉండవు. యూ మస్ట్ హావ్ సీన్ లైక్ ఒకరు డయాబెటీస్కి మెడిసిన్ ఇప్పుడు తీసుకుంటున్నారు, దే ఆర్ టేకింగ్ ఇట్ ఫర్ 5 years, 6 years or 10 years. After 10 years, once upon a time, the time will come, then even though you are taking 2 tablets in a day, but your blood sugar level will be very high. Okay. Then what is the alternate solution? Then again the doctor will be forced to give you insulin. Okay, so insulin start chestam, but insulin is not like that. Simply we are not supposed to take insulin like this. Okay, that is very dangerous. And నా ఉద్దేశం ప్రకారం ఇన్సులిన్ మనము ఇన్సులిన్కి వెళ్ళక ముందే కొన్ని టెస్ట్ చేయించి అప్పుడు ఇన్సులిన్ మనం తీసుకుంటే అప్పుడు బాగానే ఉంటుంది. ఓకే. ఓకే, వాట్ అబౌట్ డయాబెటీస్ సార్? వీ హ్యావ్ టు ఫోకస్ బికాస్ ఇండియా ఒక డయాబెటిక్ హబ్ గా మారిపోయింది. ప్రతి ఒక్కరికి డయాబెటీస్, లైక్ టైప్ 1 కావచ్చు పిల్లలకి, ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా డయాబెటిక్ పేషెంట్స్ ఉంటున్నారు. సో ఎలా తగ్గించుకోవాలి? చిన్న పిల్లల గురించి ఆలోచిస్తే ఫస్ట్ థింగ్ వాళ్ళకు ఎందుకు వచ్చిందని మనం ఫస్ట్ అది ఫైండ్ అవుట్ చేయాలి. ఫైండ్ అవుట్ చేసి వాళ్ళకు దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ తీసుకోవాలి. దట్ ఈస్ వన్. ద సెకండ్ థింగ్, ఇఫ్ యూ థింక్ ఆఫ్ మిడిల్ ఏజ్డ్ ఆర్ ఏజ్డ్ పీపుల్, ఈవెన్ వాళ్ళకు కూడా రావచ్చు, టైప్ 1 రావచ్చు వాళ్ళకి. వాళ్ళకు రావడానికి చాలా కారణాలు ఉంటాయి, బట్ ఒక అతి ముఖ్యమైన కారణం నేను ఏం చూసాను నా ప్రాక్టీస్లో, యాక్చువల్లీ వాట్ హ్యాపెన్స్, సపోజ్ మీకు సడన్లీ డెంగ్యూ ఫీవర్ వచ్చేసింది. ఓకే, డెంగ్యూ ఫీవర్ వచ్చిన తర్వాత మీరు అడ్మిట్ అయ్యారు, మీకు మెడికేషన్ అన్ని అయిపోయింది, మీరు ఫీవర్ నుంచి బయటపడ్డారు, ఆ తర్వాత మీరు డిశ్చార్జ్ అయిపోయారు, ఇంటికి వచ్చేసారు. ఇంటికి వచ్చిన తర్వాత చూస్తే మీకు డయాబెటీస్ లెవెల్ బాగా పెరిగిపోయింది అనమాట, మీకు బ్లడ్ షుగర్ లెవెల్ బాగా పెరిగిపోయింది. అప్పుడు దెన్ ఇఫ్ దట్ ఈస్ ద కండిషన్ అండ్ దట్ ఈస్ స్టేయింగ్ కంటిన్యూస్లీ, ఎప్పుడు చూస్తే మీకు ఎక్కువగానే చూపిస్తుంది. ఓకే, మెడిసిన్ వాడినా సరే కూడా మీకు ఎక్కువగానే చూపిస్తుంది. ఇఫ్ దట్ ఈస్ ద కండిషన్, అప్పుడు ఏమవుతుందంటే దర్ ఈస్ అనదర్ టెస్ట్ దట్ ఈస్ కాల్డ్ C-peptides. సో యువర్ ఇన్సులిన్ లెవెల్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇన్సులిన్ లెవెల్ చెక్ చేయాలి. అండ్ దాంతో బట్టి ఏమవుతుందంటే మన C-peptide టెస్ట్ ఖచ్చితంగా చేయాలి. చేస్తేనే మనకు అక్కడ తెలుస్తుంది. ఆ టెస్ట్ లో ఏం తెలుస్తుంది సార్? యా, ఆ టెస్ట్ ఇన్ కేస్ ఇఫ్ ఇట్ ఇస్ నార్మల్, సో దట్ మీన్స్ యువర్ ఇన్సులిన్ ఫ్లో ఇస్ దేర్ ఇన్ ద బాడీ. ఓకే, ఇన్సులిన్ కంప్లీట్గా తగ్గలేదు అని అనుకోవాలి. ఓకే, అప్పుడు ఏమవుతుంది, యూ కెన్ టాక్ విత్ ద డాక్టర్, యూ కెన్ ఆస్క్ హిమ్, సార్ ఇజ్ ఇట్ నెసెసరీ టు గో ఫర్ ఇన్సులిన్?
అని మీరు అడగొచ్చు, బికాస్ యు ఆర్ షోయింగ్ దట్ ప్రూఫ్. అండ్ సపోజ్ యూ హెవ్ నాట్ డన్ ద టెస్ట్, అప్పుడు మీకు తెలియదు ఈ విషయం. ఎలా తెలుస్తుంది మీకు చెప్పండి? వెదర్ ఇన్సులిన్ సెక్రేషన్ ఉందా లేదా మీ బాడీలో తెలియదు. డాక్టర్ ఈజ్ వెరీ హరీ, హీఈస్ చెకింగ్ అరౌండ్ 200-300 పేషెంట్ ఇన్ అ డే. హీ డజంట్ హ్యావ్ టైమ్ టు ఎక్స్ప్లెయిన్ ఆల్ అబౌట్ దిస్. సో హీ సేస్ ఓకే, ఈ మీరు టాబ్లెట్స్ ఎన్ని రోజుల నుంచి వాడుతున్నారు కదా, మీకు తగ్గట్లేదు, ఇమీడియట్లీ యూ షుడ్ గో ఫర్ ఇన్సులిన్. ఓకే, ఈస్ రైటింగ్. వాళ్ళకి ఏమవుతుంది? ఏం లేదు. వాళ్ళదే మెడికల్ స్టోర్, వాళ్ళది క్లినిక్, and he is getting more number of patients. If he is talking with you around half an hour, then you will lose around 10 patients within that half an hour. So he'll never do that. కంప్లీట్ కమర్షియల్ Yeah. అయిపోతుంది. సో అక్కడ ఏమవుతుందంటే మనమే అక్కడ స్టెప్ తీసుకోవాల్సింది. స్టెప్ తీసుకొని దాన్ని బట్టి మనం డాక్టర్కు అడగొచ్చు సింపుల్గా. యూ షుడ్ నాట్ ఆర్గ్యూ విత్ ద డాక్టర్, బట్ యూ కెన్ ఆస్క్ హిమ్, సార్ దిస్ ఈస్ ద సి పెప్టైడ్ టెస్ట్, ఇస్ ఇట్ అడ్వైజబుల్ ఫర్ ఇన్సులిన్? ఓకే, అంటే Yes. ప్రతి ఒక్కరు ఇన్సులిన్ మీద ఉన్న వాళ్ళు చేయించుకోవాలంటారు. ఖచ్చితంగా ఈ టెస్ట్ మెడిసిన్స్ మీద ఉన్న వాళ్ళకి అవసరం లేదంటారు. మెడిసిన్ మీద ఉన్న వాళ్ళకు ఎప్పుడైనా సరే ఇఫ్ ఇట్ ఇస్ బికమ్ అవుట్డేటెడ్, ఆ మెడిసిన్ మీరు వాడుతున్నారు 10 years నుంచి, మీకు అయినా సరే కూడా మీకు షుగర్ లెవెల్ హై చూపిస్తుంది, దెన్ యూ షుడ్ గో ఫర్ దిస్ టెస్ట్. ఓకే, ఈ టెస్ట్ చేస్తే మనకు తెలిసిపోతుంది. తెలిస్తే అప్పుడు ఏమవుతుందంటే విల్ గెట్ ఎ క్లియర్ పిక్చర్ లైక్ వెదర్ ఇన్సులిన్ ఈజ్ రిక్వైర్డ్ ఆర్ నాట్. If it is required and like age factor is there in a person, na suggestion prakaranga you should manage it with that, and simultaneously you should think of the natural cure. Then only you can come out from the diabetes. లేకపోతే ఏమవుతుందంటే you will have to depend upon the diabetes, you will have to depend upon the injections, you will have to depend upon all the drugs, then your body will become weak on daily basis. So finally the person will get collapse. ఫైనల్ గా చాలా మంది మెడిసిన్స్ వాడుతూ ఉంటారు, హోమ్ రెమెడీస్ వాడుతూ ఉంటారు, చేస్తూ ఉంటారు, కషాయం అని, కాకరకాయ రసం అని. సో అవి చేయొచ్చా? కరెక్టేనా? మంచిదేనా? చాలా మంచిదే, బట్ ఎలా ఉంది అంటే వీ షుడ్ డూ ఆల్ ద రెమెడీస్ అలాంగ్ విత్ ద ఎక్స్పర్ట్. సో డయాబెటీస్ ఉన్న వాళ్ళకి మంచి రెమెడీస్ చెప్పండి సార్, ఇన్ జనరల్ గా అందరికి వర్క్ అయ్యేది. యా, ఐ విల్ టెల్ యూ లైక్ డయాబెటీస్ ఎప్పుడు చూస్తే మీకు హై లెవెల్లో ఉంటుంది, మెడిసిన్ వాడినా సరే కూడా హై లెవెల్ ఉంటుంది. అంటే నేను చెప్పిన రెమెడీస్ మీరు పాటించండి, యూ కెన్ నార్మలైజ్ ద డయాబెటీస్. ఓకే, బట్ నాట్ రివర్సల్. రివర్సల్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్, దట్ విల్ టేక్ మోర్ టైమ్. బట్ దిస్ టు నార్మలైజ్ యువర్ బ్లడ్ షుగర్ లెవెల్ ఇన్ యువర్ బాడీ, దిస్ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్. ఓకే, సో ఈ చిట్కా ఏంటంటే లైక్ ఫస్ట్ పొద్దున మనం లేవగానే ఏం చేయాలంటే 15 ml కోకోనట్ ఆయిల్ తాగాలి. ఇట్ షుడ్ బి ఒరిజినల్. ఓకే, వర్జిన్ కోకోనట్ ఆయిల్ అయితే మంచిది అన్నమాట. ఓకే, లేకపోతే నెక్స్ట్ ఈజ్ ద కోల్డ్ ప్రెస్ ఆయిల్. ఓకే, సో ఇది 15 ml మీరు ప్రతి రోజు తాగాలి పొద్దున లేవగానే. అండ్ నెక్స్ట్ ఇన్స్పైట్ ఆఫ్ టేకింగ్ నార్మల్ బ్రేక్ఫాస్ట్, యూ కెన్ టేక్ మిల్లెట్, ఎనీ సైడ్ ఆఫ్ మిల్లెట్ డిషెస్ యూ కెన్ ఈట్ ఇన్ ద మార్నింగ్. ఓకే, దెన్ యూ గివ్ 8 hours గ్యాప్. 8 hours గ్యాప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ సెకండ్ టైం ఫుడ్ మీరు తీసుకోండి. అండ్ ఇట్ షుడ్ బి టేకన్ బిఫోర్ ద సన్సెట్. సన్సెట్కి ముందే మీరు తీసుకోవాలి. అండ్ దాట్ ఆల్సో షుడ్ బి 50% మిల్లెట్ అండ్ 50% రా వెజిటబుల్, లైక్ దట్ ఇట్ షుడ్ బి బెటర్. ఆర్ ఎల్స్ 50% మిల్లెట్ అండ్ 50% నార్మల్ ఫుడ్ కూడా తీసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. బట్ 8 hours గ్యాప్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, టు మెటాబలైజ్ ఇన్సులిన్ ఇన్ అవర్ బాడీ 8 hours గ్యాప్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, సో ఈ 8 hours గ్యాప్ ఇచ్చి మీరు సెకండ్ టైం ఫుడ్ తీసుకోండి. అండ్ మోస్ట్లీ యూ షుడ్ టేక్ ఇట్ బిఫోర్ ద సన్సెట్. సన్సెట్ కి ముందే మీరు తీసుకుంటే ఖచ్చితంగా 6:30-7 o'clock అట్లా ఫినిష్ చేయమంటారు డిన్నర్. యా, విత్ ఇన్ 1 week of time యువర్ డయాబెటీస్ లెవెల్ విల్ బి కంట్రోల్ వితౌట్ ఎనీ మెడికేషన్. ఓకే, అంటే కేవలం డైట్ ఇంపార్టెంట్ రోల్ ఉంది కదా. yes ఓకే, సో దిస్ ఈస్ ద యాక్చువల్లీ దిస్ ఈస్ వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ బెస్ట్ రెమెడీ ఫర్ ద డయాబెటీస్ పేషెంట్. ఎనీబడి కెన్ ఫాలో దిస్. బట్ ఇప్పుడు జనాలు ఎట్లా ఉన్నారంటే, సపోజ్ నేను చెప్పాను అనుకో, కొంతమంది ఫాలో అవుతున్నారు, ఎవరెవరు ఫాలో అవుతున్నారు వాళ్ళకి మంచి రిజల్ట్ వచ్చింది, దే ఆర్ సర్వైవింగ్ వెల్. అండ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళడం మానేశారు. ఓకే, సిన్స్ 4 years 5 years నుంచి కొంతమంది ఫాలో అవుతున్నారు, దే లెఫ్ట్ గోయింగ్ టు డాక్టర్. ఓకే, అండ్ ఇప్పుడు ఇంకో కొంతమంది ఎట్లా ఉన్నారంటే, సార్ మిల్లెట్ తినాలా, రోజు మిల్లెట్ తినాలంటే కష్టం అంటారు కదా సార్. అవును, అక్కడ పక్కన బిర్యానీ పెట్టుకొని మేము మిల్లెట్ ఎట్లా తినాలి సార్ అని ఆ డైలాగ్ పడతారు. అట్లా అయితే కొంచెం కష్టం. మనం అన్ని కావాలంటే ఎట్లా అవుతాయి చెప్పండి? యూ వాంట్ టు గెట్ క్యూర్ వితౌట్ ఎనీ మెడికేషన్, you'll have to definitely follow this kind of remedies. సో ఈ టిప్స్ అన్ని మీరు పాటిస్తే ఖచ్చితంగా డయాబెటీస్ నుంచి మీరు బయటపడతారు.
అండ్ అనదర్ థింగ్ ఐ టెల్ యూ, ఇఫ్ ఇట్ ఈస్ టైప్ 1 అయితే కొన్ని విషయం వాళ్ళు మానేశారు. ఏంటంటే ఒకటి మిల్క్ అండ్ మిల్క్ మేడ్ ఐటమ్స్, డైరీ ప్రొడక్ట్స్, ఎనీథింగ్, అండ్ ఆల్ మిల్క్ మేడ్ ప్రొడక్ట్స్ అవాయిడ్ చేయాలి. వీట్ మేడ్ ఐటమ్స్, ఓకే. ఓకే, గోధుమలు తయారు ఐటమ్స్ ప్రతిది మానేయాలి. అండ్ రిఫైన్డ్ ఫుడ్, ఈ 3 థింగ్స్ వాళ్ళు మానేయాలి. 1 అవర్ డైలీ ఎక్సర్సైజ్ చేయాలి. 1 అవర్ చేయకపోయినా కనీసం 40 మినిట్స్ అయినా చేయాలి. ఓకే. అండ్ దాంతోపాటు నేను చెప్పిన ఫుడ్ ప్యాటర్న్ ఒకరు పర్ఫెక్ట్గా పాటించారంటే విత్ ఇన్ ఎ వీక్ ఆఫ్ టైమ్ విదౌట్ ఎనీ మెడికేషన్ దే విల్ బ్రింగ్ దేర్ షుగర్ లెవెల్ టు ద నార్మల్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. Yeah. అన్ని కామన్ గా ఉండే డౌట్స్, ప్రజలకునే డౌట్స్ అన్ని క్లియర్ చేశానని నేనైతే అనుకుంటున్నాను. బికాస్ మోస్ట్ కామన్ ఇప్పుడు మెటబాలిక్ డిజార్డర్స్ కదా సార్ Yes. ప్రతి ఒక్కరికి. Yeah. అలాగే ఇప్పుడు వైరల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ అవుతున్నాయి, ఏం చేయాలి? డాక్టర్ దగ్గరికి వెళ్ళి యాంటీబయాటిక్స్ యూస్ చేస్తూ ఉంటారు, మళ్ళీ పెయిన్ కిల్లర్స్ వాడుతూ ఉంటారు, అడిషనల్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అవన్నీ కాకుండా చక్కగా మంచిగా ఇంట్లోనే ఉండి ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ నుంచి ఎలా బయటపడాలి, డయాబెటిక్స్ కావచ్చు, థైరాయిడ్ కావచ్చు, ఎలా తగ్గించుకోవాలో చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.